మీ పాదములకు వందనములు చెల్లించుకుంటున్నాను. మహోన్నతులకు సర్వశక్తివంతులకు తండ్రి, సమస్తములో సమస్తమై ఉండినటువంటి వాడు, సర్వాధికారిని ప్రభువా, శూన్యములో నుండి సమస్తమును సృష్టించి దేవా తండ్రి వేలాడదీసినటువంటి సర్వశక్తివంతులైనటువంటి దేవుడు, మీ సన్నిధికి వచ్చే మీరు మాకు ఇచ్చారు తండ్రి. మీకు కృతజ్ఞతలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా ప్రభువా, మీకు వందనములు చెల్లించుకుంటున్నాను. మీ అపారమైనటువంటి కృపా ప్రేమలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొచ్చినందుకై స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మా దేవా, మా ఎడల మీకున్నటువంటి తలంపులు బహు విస్తారమైనవి. మా ప్రభువా, గొప్ప కరుణ, వాత్సల్యత కలిగినటువంటి దేవుడు, మా గురించి గొప్ప వాటిని ఆలోచిస్తున్న దేవుడు. మా ప్రభువా, నీ సన్నిధిలో మేము తండ్రి తలవంచలేక ప్రభువా, మేము ఎన్నిటినో పోగొట్టుకుంటున్నాం ప్రభువా, శ్రేష్టమైన వాటిని పోగొట్టుకుంటున్నాం తండ్రి. తండ్రి, ఎందుకు పనికిరాని నాయన లోకములో దొరికే చెత్త పోగేసుకుంటున్నాం తండ్రి. ప్రభువా, సృష్టికర్త అయినటువంటి దేవుడు సమస్తమును ఇంత సౌందర్యంగా, ఇంత అందంగా, మా ప్రభువా ఇంత ఆహ్లాదంగా సృష్టించినటువంటి దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ప్రేమ, ఈ సృష్టి ఎవరి నిమిత్తము, ఎవరి కొరకు అనేది మర్చిపోయి లోకములో దొరికేటువంటి చెత్త చెదాలు అంతా పోగు చేసుకోవడానికి చూస్తున్నాం ప్రభువా. నాయన తండ్రి, నాయన దేవా, ఇదిగో కొంత అవగాహన మీరు మాకు ఇచ్చారు. ఒకప్పుడు నేను కూడా అదే కదా ప్రభువా, నన్ను విడిపించారు. అలాగే తండ్రి, ఇదిగో మా ప్రియులు గ్రామంలో అనేక మంది తెలియక ప్రభువా, వారికి తెలియక ప్రభువా, నీలో వెతకకుండా ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నారు ప్రభువా. దయచేసి మా ప్రియుల్ని మీరు దర్శించండి, మా గ్రామస్తులను దర్శించండి, మా గ్రామం ప్రజలందరి మీదకి మీ ఆత్మను పంపించండి ప్రభువా. నువ్వు సర్వశక్తివంతులైన దేవుడు మా ప్రభువా తండ్రి, మీ ఆత్మను మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను. ఈ ఉదయకాల ఆరాధనలో ఇంతవరకు మీరు సహాయం చేశారు దేవా, మీకు స్తుతులు. ఆయన తండ్రి, ప్రతి ఒక్కరిని మీ మందిరంలోకి తీసుకురండి, మీ సన్నిధికి మీరు ఆకర్షించండి, మీరే ఆకర్షించండి ప్రభువా. ఆయన మీరు ఆకర్షించి మీ గొప్ప కార్యములు జరిగించండి. నువ్వు గొప్ప దేవుడవు, సర్వోన్నతుడు ప్రభువా. నేను ఆరాధించటకు మా ఆరాధన బృందం అంతటికీ సహాయం చేయము. ఈ సన్నిధి మాతో ఉంచము, సమస్త చీకటిని బంధించము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొనమని ఆయన నిజంగా క్రిస్మస్ ఆనందము ఆయన అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి అనుభవంతో ప్రభువా, నింపబడినటువంటి ఆత్మతో ప్రభువా, నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధించి కీర్తించే భాగ్యం మీరు మా అందరికీ దయచేయమని, సమస్తమును మీరు దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నుంచి 76వ ఇంగ్లీష్ పాటల వైపు ఉంటుంది. 39వ పేజ్ నెంబర్ 76వ పాట ఇంగ్లీష్. శ్రీరక్షకుండు పుట్టగా Mama.
మరో పాట పాడుతున్నామండి. స్క్రీన్ మీద వేయబడుతుంది. తూర్పు దిక్కు చుక్కా పుట్టు ఏరమ్మ మరి అమ్మ. ఎంతమందికి వచ్చి పాట? అవునా? చాలా మందికి వచ్చానుకుంటున్నాం మేము. కానీ విన్నారు కదా, యూట్యూబ్లో అందరూ వింటాం కదా ఇష్టంగా. చాలా హుషారుగా పాడతారు. తూర్పు దిక్కు చుక్కా పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ. తూర్పు దిక్కు చుక్కా పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ. చుక్కాలు చూచి మేము వచ్చినాము మృగిపోవుటకు. చుక్కా
అలాగే మరొక పాట పాడుకుందామండి. వాక్యమే శరీరధారి వసించెను. అందరికి వచ్చిన పాట స్క్రీన్ మీద వేయబడుతుంది. వాక్యమే శరీరధారి అయి వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. వాక్యమే శరీరధారి అయి వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. కృపయు సత్యములు హల్లెలూయా, నీతి నిర్మలము హల్లెలూయా. కృపయు సత్యములు హల్లెలూయా, నీతి నిర్మలము హల్లెలూయా. వెలసి భూమిలో దివిలో ఈలను సత్యము కొరకై నిలచెను. వాక్యమే శరీరధారి అయి జనించెను, జీవమై శరీరులను వెలిగింపను. ఆశ్చర్యకరుడు హల్లెలూయా, ఆలోచనకర్త హల్లెలూయా. ఆశ్చర్యకరుడు హల్లెలూయా, ఆలోచనకర్త హల్లెలూయా. నిత్యుడైన తండ్రి దేవుడు, నీతి సూర్యుడు భూమిను దయించెను. వాక్యమే శరీరధారి అయి వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. పరమదేవుడే హల్లెలూయా, నరులలో నరుడై హల్లెలూయా. పరమదేవుడే హల్లెలూయా, నరులలో నరుడై హల్లెలూయా. కరము చాపి కనికరించి మరు జన్మములో మనుజుల మలచే. వాక్యమే శరీరధారి అయి వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. వాక్యమే శరీరధారి అయి వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. దయచేసి అందరూ లేచి నిలబడి పాట పాడుతున్నాం. దేవుని వాక్యానికి ముందుగా బాలుడు కాదము బలవంతుడు యేసు, స్క్రీన్ మీద వేయబడుతున్నటువంటి పాట. అందరూ కలిసి పాడండి, సంతోషంగా చప్పట్లు కొట్టుకుంటూ. చివరి పాట ఇది. బాలుడు కాదమ్మా బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మా పరమాత్ముడు క్రీస్తు. చాలా మందికి వచ్చిన పాటే, వింటూనే ఉంటాం మనం. కాకపోతే నోట్ చేయండి దీన్ని మనసులోకి. వింటా వెళ్ళిపోతూ ఉంటాం, కొన్నిసార్లు అలవాటుగా వింటూ ఉంటాం సాంగ్స్ అన్ని. కానీ నోట్ చేసుకుంటే ఇది వరకు మనం క్రిస్మస్ టైంలో కూడా పాడిన పాట. బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు
శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చినట్టయితే మహాపరిశుద్ధులకు తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. కాలంలో ప్రభా, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించవచ్చు, యథార్థతతో ఆరాధించవచ్చు. అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నారని వాక్యం చూస్తాను. అట్టి ఆరాధన చేయడానికి మీరు కృపించారు. ఇతరులైన పాటల్లో సన్నమాత వచ్చారు, ప్రార్థనలో సన్నమాత వచ్చారు. మా మనవులు ఆలకించారు. మీకు వందనాలు. మనవులకైనా మీరు జవాబు ఇవ్వమని నేను మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. తిరిగి వాక్య పరిచర్యలు, నీ మాటలను, నీ వాక్యమైన దేవ, నీ మాటలను మాకు దయచేయండి. మీరు మాట్లాడితే తండ్రి మా ఎంతో దీవెన, ఎంతో మాకు ఆత్మలో మాకు తీవ్రత వస్తుంది. నేను తండ్రి ఆత్మలో ఆనందిస్తున్నాను. నేను అట్టి మాటలు మీరు మాకు దయచేయండి. అయ్యో నా పాత్రను ప్రభావ నన్ను పరిశీలించాను, మరుగుపరచు. ఏ యోగ్యత లేదని ఒప్పుకొచ్చు. దాని సహాయతను తండ్రి నా అవిధేయతలో ఒప్పుకొచ్చున్నాను, క్షమించు. శిలువచాటు మరుగుపరిచి నన్ను నోటి పొరిగా చేసుకుని మాటలు మాకు దయచేయండి. మన క్రిస్మస్ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఉండగా ప్రభాని ఇప్పుడు కుమారుని పుట్టుకను మీకు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, మేము ఇంకనూ అతి సమీపంగా మీకు రావడానికి ఇప్పుడు కుమారుని మా హృదయాల్లో నింపుకొని ప్రభా, నీ కొరకు సాక్షులను రాబో సంవత్సరంలో అనేక మంది మేము దీవెనకి అనుగుణంగా చేయాలి. గుడి వచ్చిన ప్రతి బిడ్డలను దర్శించండి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి వినాలను మాహింపరచుకోండి. ఈ శక్తి ద్వారా ఎంతమంది వింటున్నారు, వినయించున్నారు, వారిని కూడా మీరు దర్శించి వినాలను మాహింపరచుకోండి. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తాం. యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి వందనాలు. మరొక క్రిస్మస్ మాసంలో దేవుడు మనలో ప్రవేశపెట్టి మరి తన రేఖల కింద వాళ్ళందరినీ కాపాడి భద్రపరిచి ప్రతి విధమైన కీడు నుండి, అపాయం నుండి తప్పించిన దేవునికి మనం కృతజ్ఞత చెల్లించవలసిన వారిని ఇచ్చున్నాము. ఉదయకాలం మనం చదువుకున్న భాగంలో మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం చదివిన ఉత్తర ప్రత్యుత్తర భాగంలో ఒక మాట మనం చూస్తున్నాం. 1వ అధ్యాయం 21వ వచనము చదువుకుందాము. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనము. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకు యేసును పేరు పెట్టుదుమనెను. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకు యేసును పేరు పెట్టుదుమనెను. ఇంగ్లీష్లో అయితే ఫర్ హీ షల్ సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్. హీ షల్ అన్నది ఇక్కడ తెలుగులో మొక్కాడించి రాయబడింది. ఆయనే ఈజ్ ద ఓన్లీ పర్సన్. ఆయనే మన పాపములు క్షమించేవారు ఎవరంటే యేసు ప్రభు వారు మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు ఏ కన్ఫ్యూషన్ లేకుండా, వేరే దాంట్లో ఎక్కడెక్కడ చూస్తే మనం వేరే గ్రంథాలు చూసుకుంటే కన్ఫ్యూషన్, ఎవరిని సేవించాలి, ఎవరిని భయపడించాలి, ఎలాగా తప్పైన గోరులాగా వెళ్తూ ఉంటారు. మనకైతే ఒకే ఒక గురి ఉన్నది, ఆయనే రక్షించు. క్రిస్మస్ దినం అంటే ఏంటంటే పాపము నుండి విడిపించబడినదే నిజమైన క్రిస్మస్. ఏ వ్యక్తి అయితే తన పాపం నుండి విడిపించబడతాడు, పాప స్వభావం నుంచి, పాపపు స్థితి నుండి, పాప నైసము నుండి విడిపించబడినప్పుడు దట్ ఈస్ ద ట్రూ క్రిస్మస్. అదే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అంటాం. అది ఉదయంలో ఉండి వచ్చినప్పుడు ఒక క్రైస్తవుడు నిత్యము ఆనందంగా ఉండగలిగేది ఏంటంటే రక్షణ కలిగిన వ్యక్తి. క్రైస్తవుడు అంటేనే రక్షింపబడినవాడు, క్రీస్తును
కలిగిన వాడే క్రైస్తవుడు. కానీ ఒక పాస్టర్ గారు ఇలాగ చేశారు, ఒక దైవజనుడు ఇలాగ చేశారు, ఇలా పాపం చేశారు అన్నప్పుడు పాస్టర్ చెప్పకూడదు. అక్కడ ఒక మనిషి, ఎందుకంటే పాస్టర్ ఉన్నవాడు తప్పులు చేయడు, దైవజనుడు తప్పులు చేయడు, చేసినా కానీ సరి చేసుకుంటాడు. ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవుల్ని విమర్శిస్తూ ఉంటారు. అది నిజంగా అయితే వారి క్రైస్తవులు కాదు, వారు చేసే తప్పులు నిజమైతే క్రైస్తవులు కాదు. ఎందుకంటే పాపం నుండి విడిపించుకోండి. క్రిస్మస్ అంటే ఇక్కడ మనకి క్రిస్మస్లో దేవుడి తెచ్చిన గొప్ప రక్షణ, అమూల్యమైన రక్షణ. ఒక పాపిని పరిశుద్ధుడిగా చేయటం, పాపం నుండి విడుదల చేయటం, అది అందులో ఉన్నవారికి ఎంత సంతోషం, ఎంత ఆనందం. కనుక ఇక్కడ చూసినట్టయితే వారి పాపం నుండి, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసును, యేసు అంటే రక్షకుడు, ఈజ్ ద సేవియర్. ప్రపంచంలో నరులందరూ ఆయన ద్వారానే రక్షణ పొందాలి. చూసిన ఆయనే అని ఇక్కడ రాయబడినప్పుడు దీనికి ఇంకా ఆధారమైన మాట చూస్తే యోహాను సువార్త 14:6 చదువుదాము. యోహాను సువార్త 14:6 యేసు ప్రభు గారు ఒక మాట చెప్పారు. చూడండి ఇక్కడ 14:6 యేసు తీసారా? 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఐ యామ్ ద వే, నేనే మార్గము. ఎంత ఒక్కడే చెప్పాను. నేను కూడా మార్గం అంటే ఇంకొక మార్గం ఉందేమో, ఉంటుంది. ఇంకా 2 మార్గాలు ఉన్నాయేమో, 3 మార్గాలు ఉంటాయేమో, 4 ఉన్నాయో, 10, 1000. అది ఇక్కడ ఏమన్నా ఐ యామ్ ద వే అని చెప్పాడు. ఈ మార్గంలోకి వస్తే పరలోకానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మనం మద్రాసుకి వెళ్ళాలంటే మనం మద్రాసు ట్రైన్ ఎక్కే వెళ్ళాలి. మద్రాసు మీద వెళ్ళే ట్రైన్సే ఎక్కాలి డైరెక్ట్గా వెళ్ళాలంటే కదా. ఆ ట్రైన్ ఎక్కితే మద్రాసు, హైదరాబాద్ ఎక్కితే హైదరాబాద్కి వెళ్తాను, మద్రాసుకి వెళ్ళాలి. కానీ ఇక్కడ యేసు ప్రభువు ఏం చెప్పారంటే నేనే మార్గము. ఎందుకంటే పాపంలో క్షమించేది ఆయనే, తన మార్గంలోనికి తీసుకెళ్ళి పరలోకంలో చేసేది ఆయనే. కనుక ఈ క్రిస్మస్లో ఉన్న అంతరార్థం ఏంటంటే పాపం నుండి విడిపించమాట. యేసు ప్రభువు దేనికోసం వచ్చారంటే ఆ మహామహిమలో ఉంచిన ఆయన సమీపింపడాని తేజస్సులో నివసిస్తూ అమరత్వము కలిగిన గొప్ప దేవుడు. ఇక్కడ చూసినట్టయితే ఒక మాట చూడండి, యోహాను భక్తుడు ఒక మాట రాస్తాడు. చూడండి, యోహాను భక్తుడు ఒక మాట, ఇక్కడ ఒక మాట, ఒక ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 16 చదవండి. మొదటి ప్రకటన గ్రంథం 16 ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదం మీద పడి తిని. చాలు చాలు. ఆయన తేజస్సు ఎలా ఉందట? సూర్యకాంతి లాగా మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండేను. నేను ఆయన చూడగా ఏమైపోయానండి? చచ్చిన వాడుగా పడిపోయాడు. యోహాను ఎంత పరిశుద్ధమైన భక్తులు, శిష్యులు ఆయనను కాంతిని చూడలేకపోయారు. కనుక ఇలాంటి గొప్ప దేవుడు, మహా తేజస్సులో ఉన్న దేవుడు ఈ లోకంలోనికి మనకి ఎందుకోసం వచ్చారంటే పాపం నుండి విడిపించుకోవాలి. ప్రతి పాపం నుండి వారికి అడగలేదు. చూసాను ఇక్కడ ఇదే ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 6వ వచనం గురించి చూడండి. ఇక్కడ ఏమైంది?
1:6 మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగ యుగమును కలుగును గాక. ఆమేన్. చూడండి చాలు ఇక్కడ ఏమంటే మనలను ప్రేమించి యేసు ప్రభు వారు ఎలాంటి దేవుడు అంటే ఈజ్ ఎ లవింగ్ గాడ్ కదా. యోహాను సువార్త 3:16 మాట దేవుని లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వారియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఆ కుమారుడు ద్వారానే మనం రక్షణ పొందాలి. దేవుడు ఆయన మనకి గిఫ్ట్గా ఇచ్చాడు మన పాపలు విడిపించడానికి. అందుకోసమే ఇక్కడ ఏమంటాడు మనల్ని ప్రేమించుతూ తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించిన వారికి తన రక్తం వలన యేసయ్య తన రక్తమును కార్చడానికి లోకంలో వచ్చాడు. పాపం నుండి విడిపించడానికి ఆయన రక్తమే కావాలి కదా. యేసు రక్తమే ప్రతి పాపం నుండి విడిపించబడుతుంది కనుక ఆయన రక్తము ద్వారా మనం విమోచించడానికి ఆయన వచ్చాడు. శిలువలో మరణించడానికి వచ్చాడు. కనుక మన జీవితాల్లో రక్షింపబడిన మనము ఆ శిలువను మనం చూస్తూ ఉన్నాం. దాని మీదనే ఫోకస్. ఎందుకంటే మన కొరకు చేయబడిన బలియాగము మన పాపం నుండి విడిపించబడటానికి కారణము ఆ శిలువే. అంటాడు శిలువ వేయకపోతే మా భక్తి వ్యర్థమే, మా విశ్వాసం వ్యర్థమే, మేము ప్రకటించినంత వ్యర్థమే. అయితే యేసుక్రీస్తు శిలువ వేయబడ్డారు, ఆయన రక్తము కార్చారు, చనిపోయారు, తిరిగి లేచారు. అందుకని మేము శిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాం అంటాడు. తర్వాత పునరుద్ధరణైన యేసు ప్రభువును మేము ప్రకటిస్తున్నాం అని చెప్తాడు. కనుక ఇక్కడ మనల్ని ప్రేమించిన వారికి ఎలాగంటే మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. తర్వాత ఆయన మనను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేశాడు. నువ్వు నేను అని ఒక రాజ్యం అంట. ఒక రాజ్యం అంటే ఇప్పుడు అరబ్ కంట్రీస్ లో చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి. ఒక రాజ్యానికి కింగ్ ఉంటాడు. అయితే మనల్ని ఆయన పరలోకములో ఒక రాజ్యముగాను యాజకులుగా మనం చేశాడు. ఎంత గొప్ప ఆధిక్యత మనకు దేవుడు ఇచ్చాడు. ఆయన లోకంలోకి వచ్చుడు ద్వారా మనకి ఇవ్వటానికి సిద్ధపరిచినవి ఆయన రక్తంలో కడుపున్న వారికి అనుగ్రహిస్తున్నాడు. కనుక మనము ఆయన ప్రేమించే దేవుడుగా మన కొరకు రక్తము కార్చుకున్నాడు. కనుక ఈ ఉదయకాలమున మనము మనకు వాక్యం దాని రోమా 6:23 చూసినట్టుగా మాట చూడండి. రోమా 6:23 అందరికీ తెలిసిన మాట ఇది. ఏలైనగా చెప్పగలరా? పాపం వల్ల వచ్చి జీతము మరణము. చాలు. ఏలైనగా పాపం చేసినప్పుడు మరణిస్తాడు. ఈ వాక్య ప్రకారం మనం చూసినట్టయితే అందరూ పాపం చేసిన వారు మరణిస్తారు కదండి. పాపం లేకపోయినా మరణిస్తారు కదా. కానీ బైబిల్లో రాసిన ప్రతి ఒక్కటి ఆత్మీయంగా మనం తీసుకోవాలి. ఆత్మ మరణము నరకము. ఏదైనా పాపంలో వచ్చే జీతము నరకము. నరకబడ్డ అగ్ని ఆరదు, పురుగు చావదు కదా. ప్రభు యేసు ప్రభు రక్తంలో కడగబడని ఆత్మ ఈ లోకంలో దేహ సంబంధంగా చనిపోయిన తర్వాత ఆత్మ నరకానికి వెళ్ళి నిత్యము అగ్నిలో కాలుతుంది. అగ్ని ఆరదు, ఆత్మకు చావు లేదు. దేవుడు ఏర్పాటు చేసిన నరకంలో అగ్ని ఆరదు. కానీ ఎవరు ఇష్టపడతారంటే అగ్నిలో కాలని? కొద్దిగా ఏదైనా నిపుణం పడిందంటే మన మీద ఎంత బాధపడతాం, ఎంత ఆ మంటకి కష్టపడతాం. అయితే ఇక్కడ పాపములో చెప్తున్నాయి అక్కడ. అయితే అనేది అక్కడ కదా, ఏమో చదవండి. అయితే దేవుని కృప వరకు మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము, నిత్యము జీవించబోతుంది. ఆ 3:16 యోహాను సువార్తలో కూడా నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఎవడు
కూడా నశింపకుండా హృదయకాలంలో వాక్యం వింటున్న మనము ఇంకా పాపంలో ఉన్న కొనసాగుతున్నారా? ఎవరు చూసి వచ్చాడండి, ఎవరు చూస్తారండి, దేవుడు ఎవరు కనపడుతున్నాడు? పాపం చేసే వ్యక్తి అలాగే అనుకుంటాడు, నన్ను ఎవరు చూడట్లేదు, నేను చేసేది ఎవరికి తెలియదు లేదు. అంటే అంతరంగములను పరిశీలించి దేవుడు నన్ను చూస్తున్నాడు. కనుక పాపమును బట్టి ఈ శిక్ష దేవుడు ఏర్పాటు చేశాడు. మన బైబిల్లో చూసినట్టయితే ఆది కాండంలో చూసినట్టయితే ఇక్కడ మాట ఆది కాండం 6వ అధ్యాయంలో ఎందుకు అక్కడ పాపములకు శిక్ష వచ్చింది అంటే ఇక్కడ రాయబడింది చూడండి. 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి, ఆయన చూస్తూ ఉన్నాడండి. దేవుడు చూసుకున్న దేవుడు ఏదో విగ్రహము కాదు. విగ్రహము నిలబడి ఎలా చేసినా ఏమన్నా చెప్పుతాను మనకు. సిగరెట్ తాగినా ఏమి చెప్పదు, బూతులు ఆడినా ఏం చెప్పదు, దొంగతనం చేసినా ఏమి చెప్పదు. దొంగతనం చేసి తీసుకొచ్చిన డబ్బులో కొంత దానికే మొక్కుబడి చేసినా ఏమి చెప్పదు, తప్పు చేసామని. అందుకోసమే బొమ్మల పూజ వల్ల వచ్చు జ్ఞానము వ్యర్థం అనేది ఏమియాము. కనుక మనము సేవించినది జీవము గల దేవుని. కనుక ఇక్కడ ఏమైనా భూమి మీద ఉన్న నరుల చెడుతనము గొప్పదనియో చెడ్డదనియో యెహోవా చూసే దేవుడు. ఈజ్ ఏ లుకింగ్ గాడ్. నేను నన్ను చూస్తున్నాను. అంతరంగము స్కాన్ చేసిన ఒక్కరే బోన్లో విరిగిందా లేదని స్కాన్ చేసేది ఆర్థోపెడిక్ డాక్టర్ చేస్తాడు. దాంట్లో సైడ్ తగ్గిందా లేదని చెప్పి ఆప్థమాలజిస్ట్ కంటి డాక్టర్ చూస్తాడు. హార్ట్ ఎలాగా వాళ్ళు బ్లాక్ అయ్యాయని చెప్పి కార్డియాలజిస్ట్ చూస్తాడు. రకరకాల డాక్టర్స్ రకరకాల స్కానింగ్ చేసి బాడీ అంతా ఎంఆర్ఐ స్కానింగ్, ఆ స్కాన్ రకరకాలు ఉన్నాయి. అంటే పాపమును స్కాన్ చేసేది పరిశుద్ధ గ్రంథమే. పరిశుద్ధ గ్రంథం వచ్చినప్పుడే నువ్వు పాపమని గ్రహిస్తావు. ఇంకా నాలో పాపం ఉన్నది. ఓ చిన్న నదినే ఇంత శుభ్రం చేసుకుంటాను, వదిలేస్తానే ఊడ్చి తడిగుడ్డ వేసి ఇంకా ఇక్కడ మూలలో ఏమైనా ఉందేమో కదా. ఎందుకు చక్కగా ఇల్లు నీటిగా ఉంటే మన ఇల్లు శుభ్రంగా ఉంటే మనకు మంచి ఆరోగ్యం, మన హృదయం కూడా అలాగే చక్కగా ఉంటే ఎంత ఆత్మీయ ఆరోగ్యం అంటారు. దేవునికి సమీపంలో వస్తాం. మరి ఈ దినాల్లో దేవుడు మన దగ్గరికి వచ్చాడు. ఆర్ వి కమింగ్ టు హిమ్ కదా. మనం చూస్తే తిమోతి రాసిన 1వ అధ్యాయంలో ఏముంది మాట చూడండి. తిమోతి రాసిన 1వ అధ్యాయము 1 తిమోతి 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. 15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకం మనకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమునైనది ఉన్నది. అట్టి వారు నేను ప్రతిపాడు. పౌలు ఎంతగా ఒప్పుకుంటున్నాడు. ఎవరిని ఏమో అనుకుంటారో లేదండి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనము ఉన్నదన్నట్టు ఒప్పుకోవాలి. ప్రధానులను ప్రభా నేను నాలాంటి పాపి ఎవరు లేరు. ఇక్కడ ఏం చెప్తున్నాను చూడండి. 12వ వచనం చూడండి. అదే అధ్యాయము. పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడే ఉంటుంది. ఎలాంటి వాడు ఉంటాడు? దూషకుడు, హింసకుడు. అపోస్తలుల కార్యం 9వ వచనం చదివితే ఎలాగో క్రైస్తవ సంఘమును హింసించడం వల్ల రాయబడింది. స్త్రీలను సైతం ఈడ్చుకొని జైల్లో వేసేసారంట. క్రైస్తవులు చంపాలని ప్రాణాధారమైనట్టుగానే వెళ్తున్నాడు దమస్కు మార్గంలో. ఎంత భయంకరమైన హంతకుడుగా ఉన్నాడు ఆయన. అందుకని పూర్వం నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను, నన్ను ఎంతగా తగ్గించుకున్నాడు. అంతమాత్రమే కాకుండా ఇక్కడ ప్రధాన పాపిని, పాపులు నేను ఐఎమ్ ద చీఫ్ అమాంగ్ ద సిన్నర్స్ అని చెప్తాను.
అందుకనే దేవుడు అంతగా వాడుకున్నాడండి. మనలో కూడా పాపమును తీసివేసుకోవాలి, ఎప్పటికప్పుడు ఎరాడికేట్ చేయాలి. NMEP అనే ఒక మలేరియా డిపార్ట్మెంట్ మీద బోర్డు ఉంటుంది. అదేంటంటే నేషనల్ మలేరియా ఎరాడికేషన్ డిపార్ట్మెంట్. అది ప్రోగ్రామ్. NMEP ప్రోగ్రామ్ అంటే దేశీయంగా మలేరియాను రూపుమాపడము ఒక కార్యక్రమం. దాని పేరు NMEP. మలేరియాని రూపం చేయడానికి మలేరియా ఆ మందులో దోమలు పట్టకుండా అవన్నీ చేస్తూ మలేరియా రాకుండా చూడాలని ఆ జాతీయ సంస్థ ఉంది. అదే మనలోకి, మన హృదయంలోనికి సిన్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ పరిస్థితి దగ్గర వస్తుంది. పాపమును మనలోంచి ఎరాడికేట్ చేయాలి. చూపుల్లో, తలంపుల్లో, ఆలోచనలో, మాటల్లో పడిపోతుంటాము. అందుకనే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మనం ఎక్కువ మాట్లాడకూడదు. యూ మస్ట్ బి లిసనర్స్ ఆల్వేస్, లెస్ టాకర్స్. వినటప్పుడు ఏం చేయాలంటే వేగిరి పడాలంట. అంటే ఇక్కడ చెప్తున్నాడు, నేను ప్రధాన పాపని దూషిస్తున్నాను. కనుక పాపము దేవునికి మనలో దూరం చేస్తుంది. ఈ క్రిస్మస్ దినాల్లో పాపము ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఆ పార్టీలు, ఈ పార్టీలు, ఇది అది, ఈ డెకరేషన్స్, ఈ బట్టలు, అవి. ఒక పెద్ద బిందులో చిన్న ఫస్ట్ బేబీ, ఒక సంవత్సరపు బాలుడు లేదా బాలిక అనుకున్నాను, బర్త్డే చేస్తూ చాలా మందిని పిలిచారంట. చాలా మంది ఆ శిశువు తల్లిదండ్రులు మంచి కోటీశ్వర్లు ఘనముగా ఫంక్షన్ చేయాలని చాలా మందిని ఘనులను పిలిచారు. పెద్ద పెద్ద రిచ్ పీపుల్, ఐశ్వర్యవంతుల్ని, మంచి మంచి బిజినెస్ పీపుల్ని, అందరూ పెద్ద బిల్డింగ్ అయింది, పెద్ద ఇంట్లోనే పెద్ద హాలు, అందులో అందరూ వస్తున్నారు, గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు, చేస్తున్నారు. అయితే ఆ బాలుని ఒక చిన్న ఉయ్యాల అంటారు కదా, క్రేన్, దాంట్లో మంచి బంగారుతో చేసిన ఉయ్యాలుగా ఐశ్వర్యవంతులు ఉయ్యాల బంగారుతో చేసిన మంచిగా చక్కగా లైటింగ్ డెకరేట్ చేసి ఆ బాబుని అక్కడ పడుకోబెట్టారు. అందరూ వస్తున్నారు, హ్యాపీ బర్త్డే టు యు సన్ అనుకుంటా ఆ తల్లిదండ్రులు విష్ చేసి, ఆ ఫస్ట్ టైం మొదట ఏం చేశాడు, వచ్చి ఆ గిఫ్ట్ తీసుకొచ్చి ఆ ఉయ్యాల మీద పెట్టేశాడు. రెండో వ్యక్తి కూడా వచ్చి అలాగే పెట్టేశాడు. పెడుతున్నారు, నిండిపోయింది, ఉయ్యాలంతా కవర్ అయిపోయింది. సమయం వచ్చింది, హ్యాపీ బర్త్డే సాంగ్ ఆ చిన్న బిడ్డను తీసుకొచ్చి ఎత్తుకొని అడిగే చిన్న లైఫ్ ఇచ్చి ఏదో కదా కేక్ కటింగ్ సమయం వచ్చింది. అందరూ చేరారు, అందరూ ఉన్నారు అక్కడ. చాలా హడావుడిగా, హంగాముగా ఉంది. బ్రింగ్ ద బేబీ అన్నారు. తల్లిదండ్రులు వెళ్ళారు. వెళ్ళే టైంకి అబ్బాయి దేంతో కప్పబడ్డాడండి. తెచ్చిన గిఫ్ట్లని రకరకాల మూటలాగా పెట్టేశారు. ఎవరు కూడా అబ్జర్వ్ చేయలేదు ఆ బాబు మీద అలా పెట్టారని. అయ్యో చూస్తే ఉయ్యాల మీద అంతా ఎవరిని పెట్టేశారు. గమగమగా వచ్చి అన్ని ఆ ప్యాకింగ్స్ అన్ని తీసి పక్కన పెట్టేసి చూస్తే ఆ బాబు చనిపోయాడు. ఆ బాబు చనిపోయాడు. ఏమైపోయిందండి? ఆ బర్త్డే కేక్ కటింగ్ జనము అంతా ఏమైపోయిందండి? ఎగ్జాక్ట్గా క్రిస్మస్ దినాల్లో యేసు ప్రభువుని అలాగ ప్రక్కన పెట్టేసి ఏవో మనం చేస్తూ ఉన్నాం. ఆయన ఎందుకు వచ్చాడు? మనం ఏం చేయాలి? ఆయన చేసిన బలియాగానికి మన ప్రతిస్పందన ఏది? మన పాపం నుండి ఇంకా పాపంలోనే కొనసాగుతూ ఎన్ని క్రిస్మస్ చేసుకున్నా వ్యర్థమే. అందుకోసమే బైబిల్లో ఉంది, సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును. ఏమంటే సంతోష హృదయానికి నిత్యము విందు, ఎల్లప్పుడూ సంతోషం కదా. మనం దేవుడే నటాశ్రయము అనే పాటలో ఆఖరి చదువునే పాడతాము. ఏటికి ఇంకా వెరవలయు నెప్పుడు నాకు పండుగ
ఏటికి ఇంకా వెరవలయు ఎప్పుడు నాకు పండుగ. పాపం నుండి విడిపించబడినప్పుడు every second is a festival. విందు, సంతోషం. సంతోషం కలిగి ఉన్నామో మనము? పాపం చేయడానికి సంతోషం ఉండదండి. పాపం వల్ల చింతలు ఎక్కువైపోతాయి, అనారోగ్యం వచ్చేస్తుంది, లోక సంబంధాల్లో చిక్కుకుపోతాము. దేవుడు అంటే ఇంకా ఏమాత్రము ఇష్టత కానీ ఇంకా ఆశ కానీ ఉండదు. కనుక దేవునికి భయపడినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, అందుకని ఇక్కడ యోహాను సువార్త 5:24 ఒక మాట చదవమ్మా. 5:24 ఒక మాట వేసుకోవాల్సిన మాట, నా మాట విని నన్ను పంపిన వాడి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో ఉండి జీవములోనికి దాటి ఉన్నాడని మీకు నిశ్చయంగా చెప్పాను. లిసన్ టు మీ, లిసన్ టు మై వర్డ్. నా మాట విని వింటున్నామా? ఆయన మాట వింటున్నామా? వింటున్నామా? మనం లోబడుతున్నామా? ఎలాంటి స్థితిలో మనం ఉంటున్నాము? మన హృదయ స్థితిగా మారుతుందా లేదా? ఇర్మియా 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇర్మియా 4వ అధ్యాయం మొదటి వచనం 4:1. ఇర్మియా 4:1. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నీవు తిరిగి రాను ఉద్దేశించిన ఎడలా రావాలనుకుంటే నా దగ్గరికి రావాలి. ఇక నో అదర్ వే, అదర్ పర్సన్ టు గో ఆర్ అప్రోచ్. ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు, ఇల్లు వేస్తే. అందుకని అన్నాడు, ఇశ్రాయేలు ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నువ్వు తిరిగి రాను ఉద్దేశించిన ఎడలా మత్తయి సువార్త 11:28 రాశారు, ప్రయాసపడి వారు మలిచిన సమస్తమైన వారునా బయటకు రండి, కమన్ టు మీ. వెళ్తున్నాం, అందరికి వెళ్తున్నామండి. ఆయన దగ్గర వెళ్ళకపోతే ఆయన స్వభావంగా రాదు. ఆయన సహవాసం చేయకపోతే ఆయన స్వభావం రాదండి. ఆయన సన్నిధికి వెళ్ళాలా, ఆయన పాదసంలో కూర్చోవాలా. ఉదయకాలం ఎంతమంది ఆయన పాదాలు పట్టుకున్నారు? మధ్యాహ్నం పాటు ఎంతమంది పాదాలు పట్టుకున్నారు? రాత్రి పాటు ఎంతమంది పాదాలు పట్టుకున్నారు? బస్సులో వెళ్ళినప్పుడు, ట్రైన్ వెళ్ళినప్పుడు ఆయన స్మరణ చేస్తున్నారా? అని థ్యాంక్స్ చెప్తున్నామా? మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నావా? బిజీగా ఉన్నామండి, పిల్లలండి, ఉద్యోగం అండి. తీసేస్తే మీరు ఉద్యోగం తీసేస్తే మీరా? ఉద్యోగం ఇస్తే దేవుని దూరం అయిపోతావా? ఇంకా దగ్గర కావాలి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు, మంచి శాలరీ ఇచ్చాడు. దాన్ని బట్టి ఇంకెక్కువ సమయం గడపాలి. ఆయనతో 1 గంట నిద్ర పోగొచ్చుకొని సందులో గడపాలి. బాగా ఉద్యోగం చేసేసి వచ్చి వండుకొని తిని పడుకొని సరిపోతాను చూస్తూ ఊరుకుంటాడా? ఎవరైనా మన చిన్న సహాయం ఓకే చేస్తే థ్యాంక్స్ చెప్పకపోతే ఎంత బాధపడతాం. థ్యాంక్స్ కూడా చెప్పలేదండి నాకు. అన్ని బరువులు తీసి మోటార్లు చేసి ఆయనకు అందిస్తే చివరిలో థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్స్ అని చెప్పలేదండి అని ఎంత బాధపడతామండి. వాట్ అబౌట్ గాడ్? దేవుడు ఇన్ని ఇస్తున్నాడు, నీకు జీవం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, క్షేమం ఇస్తున్నాడు, నెమ్మది ఇస్తున్నాడు. అందుకని ముఖ్యంగా అమూల్యమైన రక్షణ నీకు తీసుకొచ్చాడు పరలోకములో చేర్చడానికి. ఉదయకాలంలో గ్రహిస్తాం మన యొక్క గోల్ ఏంటి, మన గురి ఏంటి. ఫిలిప్పీయులు రాసిన పత్రికలో పౌలు చెప్తున్న ఆ గురి ఏంటో మనం కూడా అది కలిగి ఉండాలి. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం వాక్యం చెప్పండి. 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. 13, 14. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయించున్నాను, వెనుకున్న
మరచి ముందున్న వాటి కొరకై వేగిర పడుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురి అంతదే పని. మీ గురి ఏంటంటే, మన గురి ఏంటి? యవనస్తుల పెద్దల తల్లిదండ్రుల మన గురి ఏంటి? క్రీస్తు యేసునందు మనసారి క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. ఒకరోజు మనకు రివార్డు ఉన్నది. పరలోకంలో మన పేరు పిలిచినప్పుడు ఆ రివార్డు తీసుకోవాలి. దాని కొరకు ఈ లోకంలో గురి యొద్దకే పని. ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందుటకై ఏమండి? గురి యొద్దకే. గురి ఏదండి? ఏం చేస్తున్నా? గురి దేవుడితో మనం గట్టిగా పట్టుకుంటాము. నేను ఒకటి చేస్తున్నాను, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడతాం. ముందున్న ఏంటంటే ఆయన కొరకు జీవించాలి. బుద్ధిగల కన్యకలు ఆయన ఎదుర్కోవడానికి వారు సిద్ధపడి గురి యొద్దకే వెళ్ళాలని వచ్చారండి. అందుకోసం అంత సిద్ధపాటుతో వచ్చాను. ఆ ప్యాకింగ్ అంతా ఏమో ఒకవేళ లేట్ అయిపోద్దేమో, అలాంటి చూడాలి. మెలకువగా ఉండమని చెప్పాక ప్రతిసారి క్రైస్తవులు మెలకువకుండా లోకమే మెలకుకుంటుంది. ఏనేనో చేస్తున్నారు. నిజంగా వాళ్ళని చూస్తే మన భక్తి చాలా తక్కువ. నేను అక్క వస్తుంటే ఒట్టి అవి ఏదో పెట్టుకొని నల్ల పట్టలేసి ఒట్టి కాళ్ళతో చలిలో అక్కడ మేము పోరంగి నుంచి వస్తుంటే అక్కడి నుంచి నడకంట ఆ కొండ దాకా వెళ్తారంట. ఎప్పుడైనా మనం నడిచామా? సవారిగూడలో ఉండి పక్క ఇల్లు ఉన్నవాడు కూడా లేట్గా వస్తామని. నేను ఇంటికి లేచింది తెలుసా? రాత్రి 12 గంటలకు పడుకున్నాను. మరి 5ంటికి లేచాను, సిద్ధపడ్డాను, మళ్ళీ బయలుదేరి వచ్చాను. అప్పుడు పాడతాను. స్టార్టింగ్ ఆత్మత కలిగి ఉండాలి. గొల్లలు మనం చూసినట్టయితే దూత వచ్చి చెప్పినప్పుడు ఇలా రక్షకుడు పుట్టినారు. ఎలాగంటే వారు మనకెందుకు అనుకున్నారా? చూడండి అక్కడ లూకాసు వార్తలో ఏం రాయబడింది? లూకాసు వార్తలో ఇక్కడ 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం. అంతేనండి మనకొద్దు. చెప్పినటువంటి వాళ్ళు 16 వచ్చి చూడండి. త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టిలో పడుకున్న శిశువును దూత చెప్పగానే మీ కొరకు రక్షకుడు కూర్చి ఉన్నాడు చెప్పగానే ఏం చేశారండి? మనకి ఎందుకు రక్షకుడు అనుకున్నారా? త్వరగా ఆత్రపడిన హుషారుగా. క్రైస్తవ జీవితంలో ఆ హుషారు ఉండాలి. దేవుని కొరకైన వాచ్ ఉండాలి. ఆ దేవుడితో ఎలా గడుపుతున్నాం ఆ దినాలు రోజు. ఇంత గొప్ప రక్షకుని మనము ఎలాగ ఆయన మనం గమనిస్తున్నాం. ఈ లోకం ఎంతో అట్రాక్టివ్ ఉంది కదా, ఆకర్షణీయంగా ఉంది. ఎన్నెన్నో వచ్చేసాయి. నేను నా చిన్నతనం చూసుకుంటే చిన్న సైకిల్, డొక్కు సైకిల్ తొక్కుంటా కోర్టుకి వెళ్ళి అందులో ఒక 3 పైసలు అర్ధనాన్ని ఉండేది. చిన్న పైసా ఉండేది. పైసలో 2 భాగాలు ఇంకొక కాయిన్ ఉండేది. అవన్నీ మీకు తెలియదు. లెటర్ రాయండి, జాబ్ రాసేవారు. పోస్టర్స్కి వెళ్ళి క్షేమంగా ఉన్నారా, మీరు బాగున్నారని ఆ పోస్ట్ చేస్తారు. 3 రోజులు అట్లా అయిపోతే వాళ్ళు రాస్తే మనకు 3 రోజులు బాగా వచ్చాయి. ఆ మధ్యలో మనిషి ఉంటాడో పోతాడో తెలియదు. ఇప్పుడైతే హలో అనగానే అమెరికాలో, ఆస్ట్రేలియాలో ఫేస్బుక్ పెట్టుకుంటే, ఫేస్ టైం పెట్టుకుంటే ఎదురుగా ఎలా మనం చూస్తున్నాము. అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా చూడొచ్చు. అక్కడ ఏం జరుగుతుందో ఫంక్షన్ అవన్నీ చూస్తున్నాం. ఎంత టెక్నాలజీ! సైతాను దాంతో పాటు ఇంకో టెక్నాలజీ పెట్టి ఎంతో పాపంలో పెట్టేసి అసలు ఎక్కడికి వెళ్ళాలి? సెల్ ఫోన్ లేని వారు ఎవరు లేరండి. దాంతోనే మాట్లాడుకుంటే ఎట్లా పెడతారు, ఎక్కడికి క్యాష్ పడుతుంది అనుకుంటారు. నడుచుకుంటారు, డ్రైవ్ చేసుకుంటే వంగి పెట్టుకొని
లేచి నిలబడినట్లయితే దేవుని వాడు దేవుని కాలు సమర్పించుకోవచ్చు కదా. 277 పాట పాడుతున్నాం. వినరయ్యవన్నారు. వినరేయో నారులారా వీణులా తిల్పో మీరా మనలారా శిల్పా క్రీస్తు మనుజావతారుణాయ వీణా
పిల్లరా, దయచేసి మన ఆరాధన అయిపోయిన తర్వాత మనం బయట కొంచెం కలుసుకుందాము. ఖచ్చితంగా సహోదరులు సహోదరులు బయట కలుసుకుందాము. మనకి 21వ తారీఖు చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయము, దినము, ప్రత్యేకమైనటువంటి మన క్రిస్మస్ పాటల ఆరాధన. దీనికి సంబంధించి కొంచెం సంఘంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం కాబట్టి బయట కలుసుకుందాము. ఆరాధన అయిపోయిన వెంటనే దయచేసి అందరూ ఉండండి, త్వరపడకండి. తర్వాత మనం ప్రకటిస్తూ వచ్చినటువంటి కొన్ని అంశాలు మనం ముగించేసాము ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి. మిగిలినవి మనం మీకు తెలియచేయాలని ఆశపడతా ఉన్నాను. 18వ తారీఖు, ఈ వారంలో 18వ తారీఖు మన అల్లాపురంలో మన సహోదరులు ఆశించినట్లుగా అల్లాపురంలో 18వ తారీఖు మనకి క్రిస్మస్ పాటల ఆరాధన ఉంటుంది. సాయంత్రం 6 గంటలకి. తమ్ముడు నతనీల్ అక్కడున్న పరిస్థితిని బట్టి అదే రోజు 19వ తారీఖు అని అనౌన్స్ చేస్తూ వచ్చాము. నతనీల్ 19వ తారీఖు వేరే వాళ్ళకి అదే ఏరియాలో ఉంది, వేరే వాళ్ళు పెట్టుకున్నారు. ప్యాంప్లెట్స్ కూడా ప్రింటింగ్ చేశారు కాబట్టి కొంచెం మార్చుకుందామని అన్నారు. దాన్ని బట్టి ఒకరోజు ముందుకు జరిపాము మనం. గమనించండి, 18వ తారీఖు గురువారం, ఐ థింక్ గురువారం సాయంత్రం 6 గంటలకి. దయచేసి మన సహోదరులు సహోదరులు వాళ్ళే తగ్గించు, మన సహోదరులు సహోదరులు చాలా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. మీకు మంచి ఆతిథ్యం ఇవ్వాలని. క్యాటిల్ రౌండ్స్లో ఎందుకో మరి మీరు కొంతమంది ఉత్సాహంగా పనుల భారమే ఉంటుంది. పని ఒత్తిడి ఎప్పుడు కూడా తగ్గదు, అంతేనా? కొత్తగా పనులకు వెళ్తున్నట్టు, జీవితంలో ఎప్పుడు పని చేయనట్టు, ఇవాళ కొత్తగా పని చేస్తాం మొదలుపెట్టినట్టు భావించకూడదు. దేవుని పనికి మన పని ఎప్పుడూ ఆటంకం కాకూడదు. దేవునికి కొన్ని నిర్దిష్టమైనటువంటి కొలమానం ఉంటుంది. దేవుడు కొలిచే కొలమానం, దేవుడు కొలిచే కొలమానంతో మనం ఎప్పుడు కూడా రాజీ పడకూడదు. సమర్థించుకోవడానికి చూసే కొలమానం కాదు. నేను కొలిచే కొలత అయితే మీరు చాలా చెప్పవచ్చు, మీకు నేను కూడా చాలా చెప్పి తప్పించుకోవచ్చు కదా. అర్థమైందా? కాబట్టి మనిషికి మనిషి చెప్పేటువంటి కొలమానం, మనిషికి మనిషి తూచే కొలమానం వేరు, దేవుని తూకంలో తూచే కొలమానం వేరు. కాబట్టి మీరైనా నేనైనా చాలా దేవుని విషయాల్లో చాలా ఆసక్తి కలిగి ఉండాలి. ముఖ్యంగా రక్షణ పొందినటువంటి వాళ్ళు, మారు మనసు పొందినటువంటి వాళ్ళు, పరిచయంలో పాల్గొనేటువంటి వాళ్ళు. ఎందుకు సడన్గా బిగిసిపోతారు మనుషులు? ఎందుకు అర్థం కాదు. సడన్గా మూతపడిపోతాయి. ఏది ఒక ఖరీదైన దాళం కొని వేసేసినట్టుగా అమ్ముడు కదలరు. మరి ఎట్లా ఉంటారో నాకు అర్థం కాదు. ఇలాంటి మనస్తత్వాలు దేవుని పిల్లలకి ఎలా ఉంటాయి? నాకైతే ఉండదండి. నన్ను తిట్టినా మీ ఇంటికి వస్తా, అవునా? తిరగబడి కొట్టినా మీ ఇంటికి వస్తా, రావద్దు పొమ్మన్నా వస్తా. ఎందుకండి కొట్టినా చేర్చుకుంటారు, తిట్టినా చేర్చుకుంటారు, అవును కదా? అన్నయ్యాన్ని ప్రేమతో ఆహ్వానిస్తారా లేదా? తరివేస్తారా? తోసేస్తారా? మరి ఎందుకు? మనం అలాగే ఉండాలి. ఆ ప్రేమ అలాగా చివరి దాకా కాపాడుకోవాలి. ఓకేనా? నేను చాలాసార్లు చెప్తాను, సొంత ప్రజల మధ్య సేవ చేయడం అనేది చాలా చిన్న విషయం కాదు, చాలా తేలికైన విషయం, కానీ చాలా కష్టమైన విషయం. ఎవరు చేయరు. నేను చెప్తున్నాను, ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరు తెలియని మనుషుల మధ్య చాలా గొప్పగా హావభావాలన్నీ ఉప్పొంగిపోతూ చాలా రకరకాలుగా అక్కడ చేస్తారు. కానీ
సొంత ప్రజల మధ్య పుట్టి పెరిగినటువంటి వాతావరణంలో సేవ చేయడానికి ఎవరు ఇష్టపడరు. నిజం చెప్తున్నాను నేను, నాకు తెలిసి కూడా చాలా. కానీ దేవుడు పంపినటువంటి వ్యక్తిగా నేను నా సమస్తం విడిచిపెట్టుకొని అన్నీ వదులుకొని, మరి మీకు ఎంతవరకు తెలుసో నాకు తెలియదు, విజయవాడ ఫెలోషిప్లో నా స్థానం ఏంటి అనేది జేరే శామ్లీ గారికి తెలుసుకోవాలి. తెలిసిన ఎవరికైనా తెలుసు, మీలో చాలామందికి తెలుసు నా స్థానం ఏంటి, నా పరిస్థితి ఏంటి అనేది. కానీ దేవుడు ఖచ్చితమైనటువంటి ఒక పిలుపు, ఒక వర్తమానం నాకు ఇచ్చి నువ్వు ఇక్కడ పని చేయమని చెప్పి పంపించాను. కాబట్టి నేను ఖచ్చితంగా దేవుని మాటకి లోబడాలి. దేవుని మాటకి లోబడి తల వంచుకొని పనిచేస్తున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరులు సహోదరులు, చాలా మీరు మంచి సహకారులుగా ఉన్నారు. దయచేసి అదే సహకారం దేవుని పనిలో మీరు భాగస్థులు అవ్వండి. దేవుని పనికి సహకరించండి. దేవుని పని చేయడానికి మనం అందరూ కూడా చేయబద్ధులమై ఉన్నాం. ఆయన మనకి ఇచ్చినటువంటి ఉచితమైన విలువైనటువంటి రక్షణకి మనం ఏది చేసినా సరిపడేటువంటిది కాదు. జీవితాంతం చేస్తూ ఉండినా సరిపడదు కదా. కాబట్టి మనం అదే భావనతో కలిసి మనము పని చేయాలి. మన ముందు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాల కోసం దయచేసి నేను ప్రకటిస్తున్నాను. 18వ తారీఖు గురువారం అల్లాపురంలో క్రిస్మస్ పాటల ఆరాధన. మీరందరూ కష్టపడి పనిచేసుకుంటారు. ఒక ఆటో మాట్లాడుకొని మనుషులు ఎందుకు రాలేకపోయారో నాకు చాలా సిగ్గు అనిపించిందండి. మీరు ఏమని అనుకోండి, చాలా బాధపడ్డారు. నేను బాధపడటం అంటూ నాకు నొప్పి, ఎప్పుడు నేను అలా నొప్పి ఫీల్ అవ్వను. ఎంత ఖర్చు అయినా, తిప్పలైనా, అప్పులైనా నా సమస్య నేను భరిస్తాను. ఎవరితో నేను పంచుకోను. కానీ మీరు కనీసం ఆటో మాట్లాడుకుని అనుకోలేను, ఆటోకి ఇంత అయింది, ఇంత మాట్లాడుకున్నామంటే మీరు డబ్బులు ఇవ్వండి అని ఎప్పుడన్నా అన్నాను నేను? ఎవరితోటే చెప్పండి, ఎప్పుడైనా నిర్భయంగా చెప్పండి. ఎప్పుడైనా మీరు డబ్బులు ఇవ్వండి అన్నాను? నేను ఇచ్చుకుంటా. నా బాధ్యత, నా పిలుపది. కానీ ఆ మాత్రం కూడా ఆటో మాట్లాడుకొని మన సహోదరులు ఎన్నో సిద్ధపరచుకొని, మీకులాగా మీ ఇల్లుకి వచ్చినప్పుడు మీరు ఎలాగైతే వాళ్ళకి చేర్చుకుని ఆతిథ్యం ఇస్తారో మన సహోదరులు సహోదరులు ఎన్నో సిద్ధపరచుకొని చేస్తే దర్జా ఇంట్లో కూర్చున్నారంటే సంఘం అది బ్రతికున్నట్టే చచ్చినట్ట మనం చెప్పండి. బ్రతికిన సంఘం అట్లా ఉంటుందా? బ్రతికిన వ్యక్తి ఎవరైనా అలా ఉంటారా? ఉండగలరా? దానికి ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తుంది? చెల్లించే రోజు మీరు పడే బాధ అది వర్ణనాతీతమైనటువంటి, దాన్ని వర్ణించలేము. మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఆ చెల్లించే రోజు వచ్చేటువంటి పెద్దవాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. పెద్దవాళ్ళు ఉన్నారు, వయసు పైబడిన వాళ్ళు రావాలని కూడా అనుకోరు. ఎందుకంటే తీవ్రమైన చలి ఉంది. అందరూ యవనస్తులు ఉన్నారు. దయచేసి పెద్దవాళ్ళు ఏమనుకోకండి, మిమ్మల్ని నేను తప్పుగా భావించట్లా. మీరు రావాలని కూడా అనుకోలేదు. ఎందుకంటే మీరు రాత్రి అంతా తిరగలేదు కాబట్టి, ప్రయాణం చేయలేదు కాబట్టి, వయసు మించినటువంటి పని కాబట్టి. మంచి చురుకుగా ఉంటారు. షాపింగ్ అంటే ఎక్కలేని ఆసక్తి వచ్చేస్తారు, పరిగెట్టేస్తారు. షికార్ అంటే ఒకరు సరదాగా రమ్మన్నా పరిగెట్టేస్తారు. టిక్ టాప్న రెడీ అయిపోయి వెంటనే క్షణాల్లో చూస్తూ ఉంటాను. నేను ఇక్కడ ఉన్నట్టే ఉంటారు. టక్కున వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇటు వెళ్ళి చీర మార్చుకుని వచ్చేస్తారు. మరి ఎంత చురుకుదనో దేవుని విషయాలు ఎందుకు ఉండదని మీకు? ఒక్కసారి నేను సిగ్గుపడరా అట్లాంటి విషయాల్లో? అని నేను దేవుని కోసం ఏం చేస్తున్నానని ప్రశ్నించుకోరు. దయచేసి అలా ఉండదు. దయచేసి అట్లా ఉండకూడదు. సంఘం ఎప్పుడు అలా ఉండకూడదు. చల్లారిపోయి చచ్చిపోయిన సంఘం అలా ఉండకూడదు. నాకు ఇష్టం ఉండదు. నన్ను మీరు చూస్తున్నారు, ఇదే ప్రామాణికం, ఇదే పరిస్థితి. చాలామంది తెలుసు, చాలామందితో నేను కలిసి ఆరాధన చేశాను. కానీ నా సిస్టమ్ నేను ఎలా ఉంటాను చెప్పండి? ఎప్పుడైనా నా పద్ధతి నాదే. నేను నేర్చుకున్నాను, దేవుని దగ్గర నేర్చుకున్నాను, మనుషుల దగ్గర నేర్చుకోవాలి. మనుషుల దగ్గర నేర్చుకుంటే వాళ్ళని చూసినప్పుడు ఒకలాగా, వీళ్ళని చూసినప్పుడు ఒకలాగా, ఇంకొకటి చూసినప్పుడు ఇంకొకలాగా వస్తుంది. ఎప్పుడైనా పద్ధతి తప్పానా నేను? చెప్పండి, ఎవరికైనా ధైర్యం ఉంటే చెప్పండి. నేను ఎప్పుడైనా పద్ధతి తప్పానా?
తెలుసు, నాకు అన్ని సంఘాలు తెలుసు, అన్ని విధానాలు తెలుసు, అందరితో పరిచయం నాకు ఉంది. కానీ అన్నిటికంటే ముఖ్యం దేవునితో నా పరిచయం. దేవుడు నేర్పించిన క్రమశిక్షణకు నేను కట్టుబడి ఉంటాను. దేవుని దగ్గర నేర్చుకున్నాను కాబట్టి ఆ క్రమశిక్షణే, దానికి కట్టుబడి ఉంటాను నేను. దయచేసి గమనించండి. మీరు రానందుకు మన సహోదరులకి క్షమాపణ చెప్పండి, మీ మనస్సాక్షి ఉంటే. నతన్యల్, తర్వాత మన సహోదరి రత్నకుమారి ముఖ్యంగా వాళ్ళు చాలా, మీరందరూ వస్తారండి, చాలా సిద్ధపరుచుకున్నారు. మీతో కలిసి సంతోషం, ఆ జాయ్ఫుల్, ఆనందకరమైనటువంటి సంతోషాన్ని ప్రకటించడం కాదు, పంచుకోవడానికి వాళ్ళు చాలా సిద్ధపరుచుకున్నారు. వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు, అంత ఖర్చు పెట్టుకున్నారు. మనస్సాక్షి అనేది మేలుకొని ఉంటే మీలో నిజంగా మీరు మార్పు పొందిన వాళ్ళు అయితే వాళ్ళ ఖచ్చితంగా పేరున క్షమాపణ అడగండి. కొంతవరకు రిలీఫ్ వాళ్ళకి దొరుకుతుంది, వాళ్ళ హృదయం నెమ్మది వస్తుంది. నేను సిగ్గుపడుతున్నా, మిమ్మల్ని ఇంత అజాగ్రత్త పరులుగా చేశానా అనిపిస్తుంది నాకు. పద్దెనిమిదో తారీఖు అల్లాపురం, మంగళవారం నాడు మరి కొన్ని గృహాలు ఉన్నాయి. మన సహోదరి రాహేలమ్మ, దీవెన వాళ్ళ అమ్మగారు, వాళ్ళ ఇంటికి ఒకటి వెళ్ళాలి మనం, కేరళ రోడ్స్కి. తర్వాత మన సహోదరి తమ్ముడు తిమోతి గృహాన్ని దర్శించాలి. తర్వాత మన సహోదరి నిర్మల కుటుంబాన్ని మనం చూడాలి. తర్వాత మీరందరూ మా ఇంటికి వస్తారంటే ఇట్లా వస్తామని చెప్పి వస్తారనుకుని ఎదురు చూసి ఏం చేయమంటారు నేను చెప్పండి. వస్తానంటే మేము రెడీగా ఉంటాం. అనిల్ సోని కూడా మీరు వస్తానంటే చక్కగా సంతోషంగా మిమ్మల్ని చేర్చుకుని, మీకు ఏదో కొంచెం మీ అంత కలిగి లేకపోవచ్చు కానీ కొంచెం మాకు కలిగినటువంటి ఒక రొట్టె ముక్కన్నా మేము ఇస్తాం, మీతో కలిసి తింటాం. అది గొప్ప సంతోషం. క్రైస్తవ ఆ నిర్మాణంలో ఉన్నటువంటి సంతోషం ఏంటంటే ఒకరినొకరు పంచుకోవడం, కలిగిందని. ఓకేనా? దయచేసి మంగళవారం రాత్రికి ఇక్కడ మనం బయలుదేరి మన సహోదరికి పెందలాడి వచ్చేస్తామమ్మా. రాహేలమ్మ మీ ఇంటికి పెందలాడి 6 గంటలకల్లా వచ్చేస్తామమ్మా. ఓకేనా? దయచేసి అది. తర్వాత పద్మావళ అన్నయ్య గారి ఇంటికి వెళ్ళాలి, నాచార్య గారు మాధవి కోసం అక్కడికి వెళ్ళాలి. దయచేసి ఈ 4 ఇళ్ళు ఉన్నాయి, దయచేసి పంచుకోవాలి, గమనించండి. తర్వాత ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ప్రాక్టీస్లు ఉన్నాయి. అందరికీ కూడా అందరూ రావాలి, అన్ని సహోదరులు సహోదరీలు, తర్వాత యవనస్తులు కూడా. ఎవరెవరికి మీరు ప్రాక్టీస్లో ఉన్నారో ఆల్రెడీ మీకు తెలుసు. దయచేసి ఖచ్చితంగా 3 గంటలకల్లా ఇక్కడికి రావాలి ప్రాక్టీస్కి. దయచేసి గమనించండి. మంగళవారం గమనించండి, 18వ తారీఖు గురువారం అల్లాపురం కేరళ సర్వీస్ ఆరాధన గమనించండి. తర్వాత 21వ తారీఖు వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకి మనకి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. దయచేసి మీ స్నేహితుల్ని బంధువుల్ని దయచేసి పిలవండి, అందరిని ఆహ్వానించండి. గ్రామంలో మీరు ఎవరిని పిలవాలనుకుంటున్నారు, అందరూ ఒకళ్ళనే పిలవకుండా ఒక్కొక్కళ్ళు ఒక టీం, నేను ఈ 10 మందిని పిలుస్తాను, నేను ఈ 10 మందిని పిలుస్తాను అనుకుని అలా పిలవండి. దయచేసి గమనించండి. చాలామంది ఆశతో ఎదురు చూస్తున్నారంట, రాత్రి కొరలు అంటున్నారు, ఎప్పుడు మీ క్యారెల్ సర్వీస్ అని అడుగుతున్నారంట మన యవనస్తులు. ఎప్పుడు మాకు చెప్పండి, మేము వస్తామని. చూడండి, వాళ్ళకున్న ఆసక్తి మనలో లేకపోతే ఎట్లాగండి? మనల్ని మేలుకొలుపుతున్నారనమాట. అంటే మనం చచ్చిపోయాము, చల్లారిపోయే వీళ్ళు వీళ్ళ కోసం గుర్తు చేద్దామని వాళ్ళు హైందవులు లేనప్పటికీ కూడా క్రిస్మస్ ఆరాధన అంటే వాళ్ళకి ఎంత మక్కువ. మీరు అనుకుంటారు భోజనాలండి, కాదు, అలా అనుకోకూడదు తప్పుగా. మనం భోజనం పెట్టాలి, మన బాధ్యత, మనం ఆతిథ్యం ఇవ్వాలి, అది మన కర్తవ్యం. వాక్యం పంచి ఇస్తాం కాబట్టి వాక్యంతో పాటు యేసుప్రభు ఏం చేశారు? కొండ మీద ప్రసంగం చేసినప్పుడు చేశారా? భోజనం పెట్టి పంపించారా తృప్తిగా? అదే మనం చేయాలి. తినడానికి వచ్చారు అనుకోకూడదు, ఎప్పుడు తప్పుగా పొరపాటును కూడా అనుకోకూడదు. మనం పిలిచాము, ప్రతి నాడు పిలిచాము వాళ్ళని, మనం పిలుచుకొచ్చాం.
మనం పిలిస్తే వచ్చారు. కాబట్టి మనం తృప్తిగా వాళ్ళని జాగ్రత్తగా సంతోషంగా చూసుకోవాలి. మన బాధ్యత అది. ఏ తారీఖు మంది? ఒక్కడ నోట్లో మాట్లాడలా అగ్ని కొంచెం ఈ అమ్మలక్కల సంగతి చూద్దాం. చెప్పండి ఒకసారి, గట్టి చెప్పండి అమ్మా. బాగా వస్తుంది కదా మీకు నోరు. మీ అబ్బాయి తింటానంటే మాత్రం టక 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 తింటేస్తారే. అరే నేను మాట్లాడే మాటలు బూతులు మాట్లాడుతాను, పొరపాటున వస్తాను. ఈ మాటలు ఎవరైనా వింటే నన్ను ఏమన్నా అనుకుంటారేమో అని కూడా భయం కూడా లేకుండా తిట్టేస్తారే. స్పష్టంగా మాట్లాడండి, పర్వాలేదు. గట్టి చెప్పండి. ఎప్పుడు? 21 ఆదివారం సాయంత్రం 6 గంటలకి మనకి క్రిస్మస్ ఆరాధన, గుర్తుపెట్టుకోండి. తర్వాత 24 మనకి క్రిస్మస్ ఈవ్ ఆరాధన ఉంటుంది. తర్వాత 25 క్రిస్మస్ ఆరాధన ఉంటుంది. 28వ తారీఖు ఆదివారం మనం ఆరాధన అయిపోయిన అనంతరం బాప్తిస్తాలు ఉంటాయి. దయచేసి గమనించండి, మీ పిల్లల్ని ప్రేరేపించండి. మేము చేయాల్సింది మేము చేస్తాం, మీరు చేయాల్సింది మీరు చేయండి. దయచేసి బాప్తిస్మం అనేది ఒక అడుగు దేవునిలో ముందుకు వేయడం. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి తరబిదిస్తారు. ఎలా నడవాలి, ఎలా వెలగాలి, ఎలా ప్రవర్తించాలి ఆయన నేర్పించుకుంటాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళని కమ్ముకుంటుంది కాబట్టి. దయచేసి నేను నేర్చుకున్న, నేను విన్న అనుభవం వేరు, వాస్తవమైన వాక్యానుభవం వేరు. ఓకేనా? పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు ఏమనుంది? మరైతే ఏమంటాడు దేవుడు? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. చెప్పండి, మరైతే ఏమన్నాడమ్మా? సుఖని ఏమన్నాడా? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, నువ్వు శక్తి పొందుకుంటావు. అందా లేదా? అది దాన్ని అర్థాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. ఓకేనా? తప్పుగా అర్థం చేసుకో మాకు. పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే మనం శక్తి పొందుకుంటాం. ఎప్పుడు వస్తాడు పరిశుద్ధాత్ముడు? ఎప్పుడు వస్తాడు? నేను యేసుక్రీస్తుని నా హృదయమంతటితో అంగీకరించాను, నేను ఆయన నమ్ముతున్నానని నువ్వు ప్రకటించుకున్నప్పుడు, ప్రకటించడం అంటే ఎట్లా? బాప్తిజం అనేది ఆయన్ని ప్రకటించడం. నేను యేసు సంబంధిని, యేసుక్రీస్తు ప్రభువుకు చెందినటువంటి వాడిని అని ప్రకటించినప్పుడు ఆ ఓపెన్ స్టేట్మెంట్ పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు.